ప్రియమిత్రమా, వాక్యము ఇలా చెబుతుంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని మరి ఏ నామమునను రక్షణ పొందలేము అని వ్రాయబడింది. దేశపు వాడివైన ఏ మతములో ఉన్నను, క్రీస్తుని నమ్మకుంటే నరకానికి పోతావు. ఎందుకంటే క్రీస్తే నీ పాప శిక్ష భరించాడు. ఆయనను నమ్మితే నిన్ను శుద్ధునిగా చేస్తాడు. పరలోకానికి మార్గము నేనే అని చెప్పాడు. ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదు. పవిత్రత పొందితే ఆయనను చేరుదుము. ఆయనతో కలిసి ఆనందముతో నుందుము. ఏ దేశపు వాడివైన ఏ మతములో ఉన్నను, క్రీస్తుని నమ్మకుంటే నరకానికి పోతావు. ఎందుకంటే క్రీస్తే నీ పాప శిక్ష భరించాడు. ఆయనను నమ్మితే నిన్ను శుద్ధునిగా చేస్తాడు. పాపమును విరిచి యేసుని ఆశ్రయించు. మనస్సు మార్చుకొని జీవము పొందుము. సిలువపై చిందిన రక్తము నీ కొరకే కారింది. నమ్మిన ప్రతివానికి నిత్య రక్షణను ఇస్తాడు. ఏ దేశపు వాడివైన ఏ మతములో ఉన్నను, క్రీస్తుని నమ్మకుంటే నరకానికి పోతావు. ఎందుకంటే క్రీస్తే నీ పాప శిక్ష భరించాడు. ఆయనను నమ్మితే నిన్ను శుద్ధునిగా చేస్తాడు. ఈ దినమే కృపాదినము, ఆలస్యమెందుకు? రేపు రేపని వాయిదా వేసి అవకాశము విడువకు. యేసుని నేడే రక్షకుడని అంగీకరించుము. నిత్య రాజ్యంలో ఆనందముగా నివసింతువు. ఏ దేశపు వాడివైన ఏ మతములో ఉన్నను, క్రీస్తుని నమ్మకుంటే నరకానికి పోతావు. ఎందుకంటే క్రీస్తే నీ పాప శిక్ష భరించాడు. ఆయనను నమ్మితే నిన్ను శుద్ధునిగా చేస్తాడు. కనిపించే ఈ లోకమంతా నశించిపోతుంది. శాశ్వతమైన రాజ్యం పరలోకమందున్నది. సూక్ష్మములో మోక్షము దొరుకుతుంటే క్రీస్తుని నమ్మడానికి ఇంకా ఆలోచన దేనికి? ఏ దేశపు వాడివైన ఏ మతములో ఉన్నను, క్రీస్తుని నమ్మకుంటే నరకానికి పోతావు.
వాక్యము చెబుతుంది, ఈ దినమున ఆయన స్వరము వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కాబట్టి ఆలస్యం చేయకండి, ఈ రోజే ప్రభువు నమ్మి ఆయన కృపను స్వీకరించండి. అప్పుడు మీ పాపములు క్షమింపబడి నిత్య జీవము మీకు లభించును.